మహాస్వాప్నికుడు పుస్తకం విక్రమ్ పోలా గారు రాశారని చెప్పేసి నేను నిన్ననే తెలుసుకున్నా. దీని పేరు మహాస్వాప్నికుడు. నేను పుస్తకం గురించే మాట్లాడతాను. దీని పేరు మహాస్వాప్నికుడు. ఒక సముద్రం గురించి మాట్లాడాలంటే, ఒక మేరు పర్వతం గురించి మాట్లాడాలంటే ఎంత సమయం పడుతుందో, ఎన్ని వర్ణనలు చేయాలో, రాజకీయ వినీలాకాశంలో ఒక చంద్రబాబు నాయుడు గారిని ఒక మహాస్వాప్నికుణ్ణి అధ్యయనం చేయాలన్నా, ఆలోచించాలన్నా, ఆయన గురించి చెప్పాలన్నా రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఇలాంటి పుస్తకాలు 1కి 150 పుస్తకాలు రాయాలి. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పుస్తకాన్ని రాయదగ్గ ఏకైక రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కదే. ఇంకా ఎవరి మీద పుస్తకం రాసినా ఆ పుస్తకం ఎలుకలు పందులు తింటే తప్ప ఎవడా పుస్తకాన్ని కూడా పట్టుకోలేడు. మీకు తెలుసో లేదో, విక్రమ్ పోలా గారు ఒక మాట రాశారు ఇందులో. నాయకుడంటే రాబోయే ఎన్నికల కోసం పనిచేసేవాడు కాదు. నాయకుడంటే రాబోయే ఎన్నికల కోసం పనిచేసేవాడు కాదు, రాబోయే తరాల కోసం పనిచేసేవాడు. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. ఒక్క మాటే చెప్తున్నా. ఇందులో చాలామంది ప్రముఖులందరూ కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు రాశారు. నాకు తెలిసి మొత్తం చంద్రబాబు నాయుడు గారి యొక్క జీవితాన్ని పుస్తకంలో 245 పేజీల దాకా రాశారు విక్రమ్ పోలా గారు. వర్తమానంలో ఆయన పడ్డ ఘోష అయితే ఇందులో నాకు కనిపించాల. 53 రోజులు 72 అడుగుల జైలు గోడల మధ్య ఒక మహాస్వాప్నికుని బంధిస్తే ఆంధ్ర రాష్ట్రం వణికిన తీరు. ఆ మహాయోధుడు, మీ చిన్న విషయం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆంధ్ర రాష్ట్రం అంతా భయపడిపోయింది. నిజానికి చంద్రబాబు నాయుడు గారు భయపడలా, మేం భయపడ్డాం. ఆయన ఒక యోగిలాగా, ఒక దీక్షలాగా జైలు జీవితాన్ని ఆస్వాదించాడు. యోగులు అలాగనే ఉంటారు, యోధులు అలాగనే ఉంటారు. నేను సావు అనే కత్తి అంచు మీద మాట్లాడుతున్నా. మృత్యువు నాకు మిల్లీమీటర్ దూరంలో ఉంది, అయినా నా పోరాటం నిరంతరం మృత్యువుతోనే అంటాడు ఒక కవి. సముద్రం అలలు తరలు దించవు, సముద్రం ఒకటి మోకాల దగ్గర మొరగదు అంటాడు ఒక కవి. కొన్ని జీవితాలు అలాగనే. నా సోటి సహచరుడు, నా పాత్రికేయుడు, 25 ఏళ్ల పాత్రికేయ ప్రయాణంలో బాలకోటయ్య కూడా అక్షరాలను నమ్ముకున్నాడు తప్ప అమ్ముకోలేదు. అమ్ముకొని ఎరగమ్మేమో, అమ్ముకోవడం మాకు తెలియదు. అక్షరాలనే భోంచేశాం, అక్షరాలతోనే దుఃఖించాం, అక్షరాలనే కౌగిలించుకున్నాం, అక్షరాలతోనే బతికాం. నా మిత్రుడు ఒక మహాస్వాప్నికుడిగా చంద్రబాబు నాయుడు గారి మీద, కాబోయే మరో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఇలాంటి పుస్తకాన్ని రచించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి జై భీములు.